ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీ. ఉపరాష్ట్రపతి ఎంపికలో తెలుగువాడిని గెలిపించుకుందాం, తెలుగువాడికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి క్యాండిడేట్గా అందరి మద్దతు తెలుపుతూ కూడా అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఆయనను ఉపరాష్ట్రపతిగా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి మద్దతు ఎవరికి? బీజేపీకా లేకపోతే ఇటు కాంగ్రెస్ అంటే అపోజిషన్ పార్టీస్ అన్ని నిలబెడుతూ సపోర్ట్ చేస్తున్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికా? ఇది ఇప్పుడు అందరి మధ్యలో కూడా ఒక ప్రశ్న. ముఖ్యంగా కూడా తెలంగాణ బీఆర్ఎస్లో కేసీఆర్ ఎవరికి మద్దతు తెలబోతున్నారు? బీజేపీ కోట్ చేసినటువంటి క్యాండిడేట్కా లేకపోతే అటు అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పలేము, లేదంటే కనుక ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని కూడా చెప్పలేము. ఇప్పుడు నుంచున్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన న్యూట్రల్ పర్సన్. సో అందులోనూ తెలుగువాడు. సో మరి ప్రాంతీయాలను పక్కన పెట్టి, రాజకీయాలను పక్కన పెట్టి, లేకపోతే ఇప్పుడు సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంటే నిజంగానే కవిత చేసిన కామెంట్స్ నిజమని నిరూపించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, సలహాలు సూచనలు ఇస్తూ కూడా మిస్గైడ్ చేస్తున్నారు అనేసే కదా కామెంట్స్ చేసి పక్కకు వచ్చి ఇప్పుడు ఫైట్ చేస్తుంది. మరి వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, మేము బీజేపీలో విలీనం చేయటంలో బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్రసక్తి లేదు అనాలి అంటే ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిందే, మద్దతు ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ మద్దతు తెలకపోయినా కూడా యాంటీ అనేది చూపించకూడదు. ఇప్పుడు కేసీఆర్ గారి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీజేపీ సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్కి మద్దతు తెలుపుతుందా, లేకపోతే కనుక తెలుగువాడిగా తెలుగు బిడ్డని ఉపరాష్ట్రపతి ఎంపికకు సపోర్ట్ చేస్తుందా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దీనిపై కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఇచ్చే ఆదేశాలు ఏంటి? తెలుగువాడిని గెలిపించుకుందాం అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి వైపు వెళ్తారనో లేకపోతే కాంగ్రెస్కి మద్దతు పలికారని అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ చూడవలసింది ఏమిటంటే ఉపరాష్ట్రపతి ఎంపికలో ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్స్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి కేసీఆర్ మద్దతు ఏమిటి, ఉందా లేదా అన్నదే ఒక్కటే ప్రశ్న. చూద్దాం మరి కేసీఆర్ గారి మనసులో అలాగే కేసీఆర్ ఆలోచనలో ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది, ఎవరికి మద్దతు తెలుపుతారు అనేది. ఇది టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.